సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి నేటితో సరిగా ఏడాది కావస్తున్నా మృతుల కుటుంబాల బాధ తీరలేదు. బాధిత కుటుంబాలకు పరిహారం దక్కలేదు. అరకొర పరిహారాన్ని విదల్చడం ద్వారా పరిశ్రమల యాజమాన్యం చేతులు దులిపేసుకుంది. ఫలితంగా సిగాచి మిగిల్చిన గాయంతో పాటు పరిహారం పేరిట పరిశ్రమల యాజమాన్యం చేసిన పరిహాసం బాధిత కుటుంబాల గుండెలను ఇంకా పిండేస్తూనే ఉంది. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 30న సిగాచిలో స్ప్రే డ్రయర్ పేలుడు సంభవించింది. విధుల్లో ఉన్న 54 మంది మృతి చెందారు. 28 మంది క్షతగాత్రులయ్యారు. 8 కార్మికుల శవాలు కాదు కదా, చితాభస్మం కూడా కుటుంబాలకు దొరకలేదు. అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. పరిశ్రమల యాజమాన్యం 25 లక్షల చొప్పున మాత్రమే బాధితులకు చెల్లించింది. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ల ద్వారా కొన్ని కుటుంబాలకు యాజమాన్యం చెల్లించిన 25 లక్షలతో కలిపి 42 లక్షల రూపాయల వరకు అందింది. మృతదేహాలు లభించని 8 మందితో పాటు మరో 3కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2 లక్షలు, రాష్ట ప్రభుత్వం నుంచి ₹1,00,000 అందలేదు. ప్రమాదం కారణంగా బాధిత కుటుంబాల్లో చాలా మటుకు ఏకైక ఆధారాన్ని కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఇంటి అద్దె, పిల్లల పోషణ, వారి చదువులు భారమైపోయాయి. పరిహారం కోసం ఏడాదిగా బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధితుల పక్షాన సంస్కరణ సభతో పోరాటం చేసేందుకు సన్నాహాలు చేసిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రమాదంగా సిగాచి అగ్ని ప్రమాదం నిలుస్తుందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి నష్టపరిహారం చెల్లించేంత వరకు బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం తమ పోరాటాన్ని అణిచివేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించడం దారుణమని తీవ్రంగా ఖండించారు. ఆ రోజు 134 మంది అందులో పాల్గొనడం, డ్యూటీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత అందులో 54 మంది మృతి చెందడం, ఆ 54 మందిలో 8 మంది కనీసం శవాలు కూడా దొరకకుండా పూడిదైపోయిన దౌర్భాగ్యమైన సంఘటన. అట్ ద సేమ్ టైం 28 మంది గాయాల పాలయ్యారు. అది హైకోర్టులో కంపెనీ సబ్మిట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వాళ్ళు కూడా సబ్మిట్ చేసిన అంశం. చాలా మటుకు దాని మీద కొన్ని అనుమానాలు హైకోర్టులో కూడా మేము లేవనెత్తడం జరిగింది. 156 మంది అని చెప్పి కొన్ని నివేదికలు చూపిస్తా ఉన్నాయి. మీరేమో సబ్మిట్ చేసింది 134 మందే. దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా దీనిపైన హైకోర్టులో కోరడం జరిగింది. జూన్ 30, 2025 అంటే సరిగ్గా సంవత్సరం క్రితం పారిశ్రామిక ప్రమాదాల్లో దేశంలోనే 2వ అతిపెద్ద ప్రమాదమైనటువంటి సిగాచి ప్రమాదం పాశమైలాన ప్రాంతంలో జరిగి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు మృతులకు మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు సిగాచి కంపెనీని పరీక్షించి మరి ₹1 కోటి నష్టపరిహారం మృతులకు ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు పాత్రికా సోదరులు, సార్ మరి ₹1 కోటి కంపెనీ యాజమాన్యం ఇస్తుందా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా అంటే మీకెందుకయ్యా, ఎవరిస్తే ఏం చేసేది, ₹1 కోటి వస్తాయి కదా అని చెప్పేసి ఆ రోజు దబాయించి చెప్పి వెళ్లిపోవడం జరిగింది. మరి ఈరోజు సంవత్సరం జరుగుతా ఉన్నావుట ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గాయపడిన వారికి అందరూ కూడా
ఎలాంటి చికిత్స అందించకుండా వారికి ఎలాంటి పేమెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి లేకుండా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడే కరువయ్యిండు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇస్తా అని చెప్పేసిన ₹1,00,00,000 నష్టపరిహారాన్ని వెంటనే కార్మికులు అందించాలి. దాంతోపాటు కార్మికుల బెనిఫిట్స్ అయినటువంటి ఈఎస్ఐ పిఎస్ ని అలా కలిపోతూ దాన్ని మినహాయించే ₹1,00,00,000 నష్టపరిహారాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కార్మికులు చనిపోతే వారికి సంతాపం తెలిపేందుకు సంస్కరణ సభ పెట్టుకుంటే ఆ సంస్కరణ సభతో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఈరోజు హరీష్ రావు గారు వచ్చి ఈ సంస్కరణ సభ అటెండ్ అయ్యి కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వానికి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తారని సంస్కరణ సభ పెడితే ఈరోజు ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టి హరీష్ రావు గారు వస్తే ఈ ఇష్యూ అంతా ఎక్కడికో వెళ్తుందని చెప్పేసి వారిని రాకుండా చేసేందుకు ఈరోజు ప్రభుత్వం అనుమతులను నిరాకరించడం జరిగింది. మేము చెప్తా ఉన్నాము, మీరు అనుమతులను నిరాకరించిన మేము సిగాచి పరిశ్రమ మృతుల పక్షాన ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. హరీష్ రావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా సిగాచి కార్మికుల మృతులకు ₹1,00,00,000 నష్టపరిహారం అందే వరకు పోరాడతాం. భవిష్యత్తులో హరీష్ అన్న గారి సంవత్సరంలో తప్పకుండా సంస్కరణ సభ ఏర్పాటు చేస్తాము. ₹1,00,00,000 వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కార్మిక శాఖ మంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారు స్పందించి వారికి రావాల్సిన ఎక్స్గ్రేషియా పైసలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇతర బెనిఫిట్లు అన్ని కూడా అందించి గాయపడిన కుటుంబాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు కూడా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అని చెప్పేసి కార్మికులు పనిచేసినటువంటి వారి కష్టానికి సంబంధించినది అది ఎక్స్గ్రేషియాలో కలపాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ఎక్కడ ప్రమాదం జరిగినా ఎక్స్గ్రేషియా అనేది సపరేట్ గా వస్తుంది, కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు సపరేట్ గా వస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం కంపెనీ మేనేజ్మెంట్ కుమ్మకై ఈరోజు ఒక కుట్రపూరితంగా ఈఎస్ఐ డబ్బులు, పిఎఫ్ డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ఎక్స్గ్రేషియాలో కలిపే ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇది చూస్తూ ఊరుకోదు. ఆ కార్మికులు స్థానికులు కాకపోయినా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ అందరి పక్షాన పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో సిగాచి కార్మికుల పక్షాన ఎక్స్గ్రేషియా అందే వరకు కూడా మేము పోరాడతాము. ఇంకో ముఖ్యమైన విషయం ఈరోజు ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది, పనికిరాని అవన్నీ వాడడం వల్లనే ప్రమాదం ఏర్పడింది అని చెప్పేసి, అవన్నీ వ్యాలిడిటీ అయినటువంటి సామాగ్రి వాడడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పేసి. కానీ ఈరోజు ప్రభుత్వం ఎవరిపైనా చర్య తీసుకోలేదు. కేవలం అక్కడ ఒకటి వైస్ చైర్మన్ మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దొరుకుకోవడం జరిగింది. ఎందుకు ఈ నిర్లక్ష్యం వహించిన అధికారులపైన ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. కేవలం లంచాలకు కక్కుర్తిపడి ఆ పరిశ్రమకు సహకరించినటువంటి అధికారులపైన ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన ప్రతి ఒక్కరిపైన చర్య తీసుకోవాలి. దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అధికారులపైన కూడా మేము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఎక్స్ప్రెషన్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారే స్వయంగా కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు స్పందించి ఎక్స్ప్రెషియా ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. हमारा घर है बिहार में, हमारा एक ही बेटा शिवजी कुमार थे, एक ही बेटा थे सर। वो 28 वर्ष की उम्र में डेथ कर गए सिगाची कंपनी में। और हम बूढ़ा बुढ़ी हैं, कुछ भी कर नहीं सकते हैं। तुम्हारा बेटा मर गया ना, पैसा आया क्या? सर वो ड्यूटी किए करने आए थे। पैसा आया क्या? पैसा थोड़ा बहुत मिला, अभी पैसा पूरा बाकी है। कितना गया पूरा? 42 लाख मिला और 1 लाख करोड़ देने को बोले सिगाची कंपनी का मालिक, अभी तक पैसा नहीं दिए। अब तक टोटल कितना मिला? 42 लाख। 42। गवर्नमेंट से मतलब कहना यही है कि हम लोग को जो बोले हैं, जो पैसा बोले हैं सिगाची कंपनी का मालिक वो पैसा दे दे, और यही हम लोग का कहना है सर। जो अपने मुंह से बोले वो पैसा दे दे। हाँ, यही हम लोग चाहते हैं। नहीं तो अपना पैसा ले ले, हम लोग का बेटा दे दे। हमको बेटा चाहिए, हमारा बेटा एक ही है, दिलाने खिलाने वाला हमको कोई नहीं है बाबू। बुढ़ा बुढ़ी घर में 2-3 बच्चा छोड़ के गए हैं बेटा, 2 लड़का 1 लड़की है, उनको कौन पालेगा, कैसे खाएगा, कैसे पढ़ेगा, क्या करेगा। अभी वो बोले बोनस देने को, वो भी नहीं मिल रहा है। वो मोदी वाला पैसा बोले, वो भी नहीं मिल रहा है। इनका पैसा जो आधा भी नहीं पैसा दिए अभी तक। 42 दिए, 1 करोड़ में बाकी पूरा पैसा है। तो जो बोले हैं वो दे दें।
नहीं तो हम लोग को पैसा अपना ले लें, हमारा बेटा दे दे, हमको बेटा तो- यही हाँ। दे दे, और पैसा नहीं देंगे तो दे दे, हमारा बेटा दे दे। లాస్ట్ ఇయర్ మొత్తం నాకు వచ్చి బాగా ఇంజూర్ అయ్యి ఇప్పటికీ తగ్గలేదు క్రికెట్ ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ 23 ఏమన్నాడు కంపెనీ వచ్చేందుకు వర్క్ నుంచి తొలగించారు. మీకు వర్క్ లేదు కానీ డైరెక్ట్ తొలగించారు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. అన్నం తీసుకోవడం మాకు ఇంకా ట్రీట్మెంట్ కాలేదు, ఎక్కడికి అట్లా క్లారిటీ లేదు. ఇంకా ఇంజూరీస్ బాగా తగ్గలేదు, ఇంకా పెయిన్స్ వస్తున్నాయి. చాలా మందికి ఇంజూరీస్కి అమౌంట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి పేమెంట్ ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంజూరీస్కి చైనా కూడా అమౌంట్ ఇంకా మొత్తం రాలేదు. పిఎఫ్ కానీ మనకి ఇంకా మిగతా కంపెనీ ఇచ్చే అమౌంట్ మొత్తం రాలేదు, ఏదైతే అమౌంట్ రాలేదు. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పలేకపోతున్నారు బయటకి. కంపెనీ ఏం చేస్తుందంటే తెలియకుండా వాళ్ళు దాచుకుంటున్నారు, బయట క్లారిటీ తెలియట్లేదు ఏం జరుగుతుంది చెప్పేసి. నాకైతే సర్టిఫికెట్లే అన్న వీళ్ళు కూడా గుర్తు ఉన్నారు ఇండియా. అందరికీ నమస్కారం. నా పేరు మాదిరి పృథ్వీరాజ్. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారంలో సిగాచి క్లోరోకెమికల్స్ ఇండస్ట్రీస్ది యాక్సిడెంట్ అయ్యి 1 సంవత్సరం అవుతున్నది. మరి ఈ యాక్సిడెంట్లో 54 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇందులో ఎక్స్క్రీషియాని ₹1 డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి గారు యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ₹1 కాదు కదా 25 లక్షలు, కొంతమంది కేవలం 11 లక్షలు మాత్రమే ఇచ్చింది. మరి అందులో ఇంకో 11 మందికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్రేషియా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అందులో 8 మంది వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళ బాడీస్ కూడా దొరకలేని పరిస్థితి, ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. మరి ఆ 8 మంది ఇంకా 11 మందికి కూడా ఇప్పటివరకు ఏ ఎక్స్క్రీషియా కూడా రాలేదు. మరి ఇచ్చిన వాళ్ళలో కూడా 25 లక్షలు ఇచ్చిన వాళ్ళలో కూడా కొంతమందికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ అందులో వాళ్ళు చేసిన పనికే వాళ్ళకి శాలరీలో కట్ అయిన డబ్బులనే వాళ్ళనే ఎక్స్క్రీషియా లాగా కాంపన్సేషన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో సిగాచి కంపెనీ లీగల్ సెల్ కూడా మేము ఇప్పటివరకు 46 కోట్లు ఇచ్చినాము, ఇంకా 6 కోట్లే పెండింగ్ ఉందని చెప్పి తెలియజేసింది. మళ్ళీ 46 కోట్లలో ఇప్పటివరకు ఇస్తే మరి 54 మందికి ఇప్పటికీ మరి వాళ్ళకి డబ్బులు అందాలి. మళ్ళీ దానిపైన వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి. ఎందుకంటే 54 మంది ఇప్పటి వరకు 25 లక్షల మించి వాళ్ళకి ఇంకొక రూపాయి కూడా రాలేదు. కాబట్టి ఆ యాజమాన్యం డిక్లేర్ చేసింది 46 కోట్లు ఇచ్చినామని. కానీ ఇక్కడ మాత్రము బాధితులకు మాత్రము 25 లక్షల మించి రాలేదు. కాబట్టి వాళ్ళందరిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మరి దీనికోసము తెలంగాణ స్టేట్ లీగల్ అథారిటీ కానీ, డిస్టిక్ లీగల్ అథారిటీ కానీ ఈ రెండింటినీ మన స్టేటు రెస్పాండెంట్స్ గా వాళ్ళని గుర్తించింది. మరి దీనికి ఖచ్చితంగా ఎంబడినే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడున్న బాధితులకు వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈఎస్ఐ, ఈపీఎఫ్ రెండు కూడా ఎప్పుడైతే ఆ కార్మికుడు వాళ్ళ శాలరీస్ నుంచి కట్ అవుతుందో దాన్ని కాంపన్సేషన్ కిందికి కన్సిడర్ చేయరు, దాన్ని కాంపన్సేషన్ కిందిగా చూపించొద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు. 14 साल से जुड़ा हूँ, 14 साल से काम कर रहा था, परमानेंट एम्प्लॉय हूँ। और सिगाची का जो लास्ट ईयर में जो हुआ है, उसके अलावा मेरा शोल्डर सर्जरी हुआ है, हेड पे यहाँ पे हुआ है, पीछे भी है, फिंगर सर्जरी भी है। लास्ट मंथ हम लोग को कंपनी लगभग 13-14 आदमी को निकाल दिया गया है। तो कंपनी हम लोग को बताया तो कंपनी में काम नहीं है, इसलिए काम नहीं है, इसलिए आप लोगों को कंपनी निकाल रहा है। तो जो भी है हम लोग को कुछ बेनिफिट होना चाहिए और नहीं मिला। तो हम लोग को 1 महीने का सैलरी खाली दिया है एक्स्ट्रा, और कुछ भी नहीं है। और बाकी लोग यहाँ पे है जो भी बगल में एक गोडाउन है, वहाँ पे लोग 6-7 आदमी को रख के, बाकी हम लोग को कितना आदमी था 14-15 आदमी लगभग होगा, सब लोग को निकाला है। और मैं सरकार से मांग करता हूँ जो हम लोग को बेनिफिट मिलना चाहिए सब मिले। और भी एक बात है, मेरे को शोल्डर सर्जरी हुआ है तो ज़्यादा है, काम नहीं कर पा रहा हूँ, लेकिन मेरे को 5 लाख का बेनिफिट दिया गया। पहले बोला गया था 10 लाख का दिया जाएगा, लेकिन मेरे को 5 लाख का दिया गया है। और जो हमारा मांग है जो सरकार से, हम लोग को 14 साल से परमानेंट है। हमारा अगर कंपनी में कोई चालू नहीं है, कोई हमको छुट्टी में निकाल दे रहा है कंपनी में, तो हम यहाँ के काम करके क्या फ़ायदा है। हम सरकार से मांग कर रहे हैं हमको ज़्यादा से ज़्यादा बेनिफिट दिया जाए। आपका नाम? चंदन कुमार नायक। ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏంటి, అసలు దీన్ని మీరు ఎలా దీని విషయంలో సంవత్సరం గడిచిన సమయాన్ని వర్షాలు చనిపోయిన వర్షాలకు దెబ్బతలిన వారికి అండగా ఉండి వాళ్ళకు ఇప్పించడానికి ప్రయత్నం చేయడానికి వస్తారని తెలిసి ఆయన భయానికి ఒక పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తున్న భయానికి మనకు పర్మిషన్ ఇవ్వలేదు.
కాబట్టి తప్పకుండా మరొకసారైనా దాన్ని రివ్యూ చేసి కొంత భారీ బహిరంగ పెట్టి మేనేజ్మెంట్ను లేబర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది, మనం పరామర్శించడం జరిగింది. ఇప్పుడు చేసినట్టు ఒక డిమాండ్, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది, మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే 25 లక్షల రూపాయలు దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు, మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన వెళ్ళి దాని గురించి ఆలోచన చేసిన పాపాన వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1 చొప్పున పరిహారం చెల్లించవలసిందే, దెబ్బతగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారు వచ్చే ప్రోగ్రాం ఉండే, పెద్ద ప్రోగ్రాం ఉండే, అది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన రావడం లేదు. కాబట్టి తప్పిపోయింది ఏం లేదు. చనిపోయిన కుటుంబాలకు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి ₹1 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ మినిస్టర్ మీద ఒత్తిడి తెచ్చి మేనేజ్మెంట్తో మెడల్ వచ్చి పైసలు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ అగ్రనాయకులతో మాట్లాడి తప్పకుండా ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి వారికి ఒప్పుకున్న ప్రకారంగా డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే, లేకపోతే చనిపోయిన కుటుంబాల ఉసురు వాళ్ళకి కలుగుతుంది అని మీ అందరికీ డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
అదే సార్ అరే బ్యాక్ సైడ్